నేటి ముఖ్యాంశాలు. స్మార్ట్ కిడ్స్ ఆధ్వర్యంలో చిన్నారులకు అవగాహన, పోలీస్ స్టేషన్, సూపర్ మార్కెట్ల సందర్శన. హనుమాన్ దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షలు. తెలంగాణ కర్ణాటక సరిహద్దులో ప్రారంభమైన చెక్ పోస్టు. ఈ నెల 19న తాండూరుకు రానున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. శుక్రవారం కరణ్కోట్లో హెల్త్ అవేర్నెస్ క్యాంపు, పాల్గొననున్న మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ రఫీ. మణిపూసలకు జాతీయ స్థాయిలో గుర్తింపు, తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ నరసింహులకు అరుదైన గౌరవం. శ్రీ 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 షడాక్షరి వాసుదేవ శివయోగి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో శ్రీలింగేశ్వర స్వామి 12వ జాతర మహోత్సవం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని స్మార్ట్ కిడ్స్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు పోలీస్ స్టేషన్ మరియు సూపర్ మార్కెట్ పై అవగాహన కల్పించారు. గురువారం తాండూరు మండలం గౌతపూర్ దగ్గర గల కరణ్కోట్ పోలీస్ స్టేషన్ లో విద్యార్థులను తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ లో ఉన్న పలు విభాగాలను చూయించారు. పోలీస్ స్టేషన్ పై అవగాహన కల్పించారు. పోలీసులు ప్రజలకు ఎలా సహాయ సహకారాలు అందిస్తారో అవగాహన కల్పించారు. అదే విధంగా తాండూరు పట్టణంలోని మోర్ సూపర్ మార్కెట్ కు తీసుకువెళ్లి సూపర్ మార్కెట్ అంటే ఏమిటి, ఏ వస్తువులు ఉంటాయి తదితర విషయాల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Did sir explained everything to you? Yes. Are you happy? Yes. For visiting police station? Yes. What is the police station number? 100. Good. పిల్లలకి ఫ్రెండ్లీ పోలీస్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని తీసుకొచ్చింది. పోలీస్ అంటేనే పిల్లలకు రకమైన భయం ఉంటుంది కదా, అట్లా కాదు. ఫ్రెండ్లీ పోలీసు మనకేమైనా ఇబ్బంది ఉంటే పోలీసులను అప్రోచ్ కావాలి అని చెప్పేసి. తాండూరు పట్టణంలోని కన్య పాఠశాల దగ్గర గల హనుమాన్ దేవాలయంలో హనుమాన్ దీక్షలు ప్రారంభమయ్యాయి. మండల, అర్ధ మండల దీక్షలు ఉంటాయని, నేడు గురువారం 10 మంది భక్తులు మండల దీక్షాధారణ జరిగిందని హనుమాన్ దీక్షా సమితి ప్రతినిధులు వినోద్, గుండప్ప, అశోక్, నరేష్, విజయ్ తదితరులు తెలిపారు. నియమ నిష్టలతో దీక్షలు చేయాలని, భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నిర్వాహకులు తెలిపారు. केसरी नंद जय 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 हनुमान, ओम जय 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 हनुमान. श्री राम भक्त शिवास भूत पवन सुत हनुमान, वायु कुमार वानर वीर, वायु कुमार वानर वीर. जय 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 हनुमान, ओम जय 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 हनुमान. భక్తుల నెలగా భూమిలో వెలసిన రామదూత హనుమాన్, భక్తుల మదిలో స్థిరముగా నిలచి, భక్తుల మదిలో స్థిరముగా నిలచి. జయ 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 హనుమాన్, ఓం జయ 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 హనుమాన్. తాండూరు కర్ణాటక సరిహద్దు అయిన కొత్లాపూర్ శివారులో చెక్ పోస్ట్ ప్రారంభమైంది. పై అధికారుల ఆదేశాల ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా చెక్ పోస్ట్ ప్రారంభించారు. కర్ణాటక నుండి వచ్చే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తాండూరు గోశాల సేవా సమితి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల 19న మంగళవారం సాయంత్రం 5 గంటలకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తాండూరు రానున్నారు. తాండూరు పట్టణంలోని ఆదర్శ్ నగర్ పాతకుంట పార్కులో జరిగే గోశాల సేవా సమితి దశాబ్ది ఉత్సవాలలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాన్ని ఇవ్వనున్నారు. తాండూరు పట్టణ నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తాండూరు గోశాల సేవా సమితి నిర్వాహకులు ఒక ప్రకటనలో కోరారు.
తాండూరు మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మరాఠీ నరసింహులకు అరుదైన గౌరవం దక్కింది. విజయవాడలో తెలుగు సాహిత్యం సామాజిక స్పృహ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో పాల్గొన్న మరాఠీ నరసింహులకు వడిచర్ల సత్యం రచించిన మణిపూసల ప్రక్రియ గురించి మరాఠీ నరసింహులు చేసిన ఉపన్యాసానికి నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు. అంటూ మెచ్చనంట నీవు మెచ్చకుంటే మించిపోయిందేం లేదని చెప్పి ధైర్యంతో ఎక్కడనో ఒక కోగిల పలికిందని చెప్పి గురజాడ పలికారు. దాన్ని సింపుల్ గా చాలా అలవోకగా విద్యార్థుల దేశంను ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు గట్టి పెట్టే గట్టి బేల్తలు పెట్టమంటే ఒక నిఘంటు సహాయం లేకుండా ఈ వ్యవహారిక భాషను పిడుగు వెంకటరామమూర్తి వ్యవహారిక భాషోద్యమం తీసుకొస్తే దాన్ని సాహిత్య రూపంలో సాహిత్యంలో వాడుకలో తీసుకొచ్చి ఇది కథ సాహిత్యం అని అనిపించినటువంటి మహాకవులు గురజాడ శ్రీశ్రీరామ్ గారు కనిపిస్తారు. అటువంటి కవిత్వము ఆనాటి నుండి ఆధునిక కాలంలో ఈనాటి వరకు 2024 వరకు ఇప్పటికీ రాస్తున్న వాటిలో మనకు వచన కవిత్వంలో వచన సాహిత్యంలో వచన రచనల్లో ఖచ్చితంగా ఏదో ఒక సందేశము ఏదో ఒక సామాజిక అంశము ఏదో ఒక సంస్కరణ దృక్పథము ఏదో ఒక విద్యార్థులకు కానీ సమాజానికి కానీ సందేశం అందించినటువంటి కవిత్వము మనకి ఇప్పుడు కనిపిస్తుంది. అటువంటి కవిత్వమే చదవగలుగుతున్నారు. అటువంటి వాటిలో మణిపూసలు ఒకటి. సమయభావం చేత ఎక్కువ తీసుకోగలదు. కొన్ని విషయాలు చెప్తాను. ఒక 2-3 మణిపూసలు మీకు, ఎందుకంటే దీంట్లో కూడా వెన్నెల సత్యం అనే ఆయన కర్ణాటక రాష్ట్రం జేవర్గి తాలూకా ఆందోళ్ గ్రామంలో శ్రీలింగేశ్వర స్వామి 12వ జాతర మహోత్సవం భక్తి శ్రద్ధలతో జరిగింది. గురువారం సాయంత్రం రథోత్సవ కార్యక్రమాన్ని శ్రీ 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 షడాక్షరి వాసుదేవ శివయోగి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. జాతర మహోత్సవంలో భాగంగా ప్రత్యేక పూజలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు, రథోత్సవం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.